రోజుల తెలుగుదేశం పండుగ మహానాడు ముగిసింది. మొత్తం 28 తీర్మానాల మీద చర్చ ఆమోదం చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఉమ్మడిగా కొన్ని చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఏళ్లలో సాధించినవి, ఇక అననుకూల పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకెళ్తున్నాము, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, ప్రత్యేక హోదా, ఇటువంటి అంశాల మీద తీర్మానం. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా బలోపేతం కావాలి అనే దాని మీద చర్చించారు. రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మిషన్ 99 అనే అంశంతో ముందుకెళ్తాము, 99 సీట్ల సాధనే లక్ష్యంగా 2019 నాటికి పనిచేస్తామని చెప్పారు. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అందులో అవినీతి అంశాలు గానీ లేకపోతే హడావుడి ధోరణిలో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కామెంట్స్ చేశారు. ఇక జాతీయ అధ్యక్షుడు బీజేపీకి సంబంధించి అమిత్ షా వికాస్ పర్వలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా 3 ఏళ్లలో తెలంగాణలో మనం అనుకుంటే కనుక అధికారం అసాధ్యమేమీ కాదు, ఆ రకంగా కార్యకర్తల్ని సమాయత్తం చేసుకుని ముందుకెళ్లాలి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాను, పరుగులు ఎత్తిస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాల మీద ఇవాళ లైవ్ షోలో మనం చర్చించుకుందాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, అలాగే ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ముఖ్య నాయకుడు, జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా లక్ష్మీపార్వతి గారు, అభివృద్ధి ఏ రకంగా చేశామని చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు ఎలా ముందుకెళ్లాలి అని చెప్తూ 2050 వరకు అధికారంలో ఉండడానికి కార్యకర్తలందరూ ఆ దిశగా పనిచేయాలి. ఎందుకంటే నేను కష్టపడి పార్టీని ఒక లైన్ లో తీసుకొస్తున్నాను, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను, మధ్యలో ఏ ఒక్కళ్ళకి అధికారం ఇచ్చినా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు, అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాలని చెప్పారు. ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు? ఎవరు ఉద్దేశించేది కాదు, ప్రజలను ఉద్దేశించేది. మాకు మళ్ళీ మా ఓట్లు ఇవ్వండి, మళ్ళీ మేమే గెలవాలి అని చెప్పింది. అధికారం ఎవరికి ఇవ్వకూడదు అన్నారు. ఈ మాట ఈ రోజు కాదు, ఆయన 97 ప్రమాణ స్వీకారం, 95 సెప్టెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు మరణం తర్వాత ధైర్యం వచ్చేసింది, తనకి ఎదురు లేదనుకున్నారు. 2020 విజన్ తీసుకొచ్చారు. అప్పుడు చేసి ఒక మహానాడులో ఆయన చెప్పింది, మనము 25 సంవత్సరాలు ఏ విధంగా వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉందో ఆ విధంగానే ఇటు 25 సంవత్సరాలు మనం కంటిన్యూగా పాలించాలి అని చెప్పి 2020 విజన్ అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఓడిపోయారు, 10 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నారు. ఈ రోజు అంతే. ప్రజలు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏ పార్టీ ఇప్పుడు నిజమే, అది ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు సాధ్యమవుతుంది తప్ప చంద్రబాబు కాదు. పోనీ అభివృద్ధి అంటూ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో 3 రోజుల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 29 గంటల ఉపన్యాసాల్లో 28 తీర్మానాలు చేసి అందులో 4 గంటలు ప్రతిపక్ష నాయకుడిని తిట్టి ఆత్మస్తుతి పరనింద ఇచ్చారు. అది అందుకే మేము కూడా సంతోషం. అది అందువల్ల వాళ్ళు ఆత్మస్తుతి పరిణితి మాట్లాడిన నాయకులందరూ ఇది ఇంతవరకు జరిగింది. బీజేపీ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ మనకి ఇన్ని నిధులు ఇచ్చాయి, మేము ఇదిగో ఈ పనులు చేశాము, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం, జూన్ 2వ తారీఖునందో ఇప్పటి వరకు ఇచ్చేసాము. ఉద్యోగస్తులను మెప్పించడంలో గాని తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా 4 అంతస్తులనే 2 అంతస్తులు కూడా పూర్తిగానటువంటి పరిస్థితి. ఆ వెలగపూడి చుట్టూ ఇంకేమీ లేవు. ఓ విపరీతమైనటువంటి అద్దెలు పెంచేసి విజయవాడ సిటీలో కూర్చున్నారు. ప్రస్తావించడం కాదు, పరిష్కారం లేని అంశాలు ప్రస్తావించి ప్రయోజనం ఏముందండి? మరి ఎందుకు కావండి? మరి నువ్వు అట్లాంటప్పుడు ఉద్యోగస్తులు ఎందుకు అంత తొందరగా అక్కడికి వచ్చి ఎక్కడ ఇబ్బంది పడతారండి? వాళ్ళు చెప్తున్నా ఏవి అపరిష్కృతమైనటువంటి అంశాలు ప్రధానంగా తీసుకొని పరిష్కార దిశ చూపించలేని 2050 దాకా ఇంకొక పార్టీకి అధికారానికి అవకాశం ఇవ్వకూడదు రాష్ట్రంలో అనేది చాలా అది ఒకటి. అది కార్యకర్తల మనోధైర్యం కోసం చెప్పుకుంటే పర్వాలేదు, కానీ అంతకంటే దారుణంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయి కూడా మర్చిపోయి ఆయన 4వ సీటు పెడతాం మేము, అదే విధంగా ప్రతిపక్షమైన వైకాపాని రాష్ట్రం లేకుండా చేస్తాము. ఇదేంటండి? ఇది అసలు ఇంత నిరంకుశ కనుమరుగు. ఇప్పుడు ఆ విధంగానే నేను ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాను అని చెప్పి 4వ సీటు పెడతా ఉన్నప్పుడే అతను నైజం అర్థమైపోతుంది. కొనుగోలు ఓపెన్ గా చెప్తారండి. ఇక్కడ జరిగింది ఏంటి తెలంగాణలో చెప్పండి కాస్త? కొనుగోలు కదా. రేవంత్ రెడ్డి నేను పెద్ద అంత భారీ ఉపన్యాసం చెప్పాడు, ఎలా దొరికిపోయాడండి ఆ కేసు? మరి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా లాలూచి పడ్డారు, పక్కన పెట్టేసుకున్నారు. అంటే వీళ్ళు నీతిమంతులా అండి? ఈయన నీతిని గురించి నేను అంత మాట్లాడతారా? అందువల్ల మేము చెప్పేది ఏంటంటే పూర్తిగా తెలుగుదేశం విధానాలే అనైతిక మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాయి. అందువల్ల ప్రతిపక్షాన్ని పూర్తిగా స్మాష్ చేస్తామనేటువంటి విధానం
నిరంకుశ విధానం, అహంకారం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నీకు ప్రతిపక్షం ఉన్నప్పుడే నీ లోపాలు విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప నీ భజన పరులందరినీ చుట్టూ చేర్చుకొని పొగుడుకుంటూ పోతే ఈ గోతిలో పడిపోతావు. దిశానిర్దేశం చేయడం, లేకపోతే లక్ష్మీపతి గారు చెప్పినట్టు మనోబలం ఇవ్వడానికి చెప్పిన మాట వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోతుంది అని. సరే, కామెంట్స్ అన్నట్టు 4-5 గంటలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ కోసం కేటాయించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కార్యకర్తలకి ఇది మహానాడు అన్నది మాకు పండగ, సంక్రాంతి పండుగ లాంటిది ప్రతి సంవత్సరం. అయితే కార్యకర్తలకి హుషారు తెప్పించడం ఒకటి, రెండోది ఏంటంటే పార్టీ ఆ దిశగా కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి బలం కూడా కార్యకర్తలే. ఈ దేశంలో ఎవరికీ లేదు అంత మెంబర్షిప్ కానీ ఇది కానీ చెప్పడం ఒకటి. ప్రతిపక్షాన్ని విమర్శించారు అంటే ప్రతిపక్షం చేసే విధానాలు ఎందుకంటే మన రాష్ట్రం కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వైజాగ్లో సమ్మిట్ అవుతుంటే తునిలో ట్రైన్ అంటిస్తారు. దానికి ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్తారు. అంటే ఒక మెసేజ్ ఏమేమి వెళ్తుంది, ఒక ఇండస్ట్రీ రావాలంటే. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం అవుతే దానికి ధీటుగా రాంగ్ డైవర్షన్. అదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతోంది ప్రతిపక్షం అని చెప్పారు. ఈ తుని రైలు ఘటన కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద దాడి ఘటన, ఇట్లాంటివి మరి మీ చేతుల్లోనే పవర్ ఉంది, మీరు ఏదో విచారణ చేశారు, అది మధ్యలో ఆగిపోయింది, దాని ముందుకెళ్ళచ్చు కదా. ఊరికి ఆరోపణలు కాదు, దానికి ఇచ్చేదంటే దానికి సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందు రహస్యంగా పర్యటించాల్సిన అవసరం ఉంది, రహస్యంగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. త్వరలో చట్టం దానిపైన చేసుకుంటూ వెళ్తుంది, అందులో ఎవరో వెనకడుగు వేసేది లేదు. రెండోది, తెలుగుదేశం పార్టీ 50 సంవత్సరాలు ఉండాలంటే ఉండి తీరుతుంది కూడా. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం పార్టీ కేడర్ అంతా కూడా. అంటే ప్రతి పార్టీ కూడా కోరుకుంటుంది మరి లాంగ్ టర్మ్ ఉండి ప్రజలకు సేవ చేయాలని. మరి ప్రతిపక్షం ఉందంటే ప్రతిపక్షం క్యారెక్టర్, వెళ్ళే విధానాలు బాగుంటే దాని ప్రకారం అది పెరిగే అవకాశం ఉంటుంది. అంచేత ప్రతిపక్షం టోటల్గా ఫెయిల్ అయింది కాబట్టి మరి ఇష్యూస్ అన్ని కూడా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిస్థితులను బట్టి కార్యకర్తలు అందరూ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని కట్టాలి, పోలవరం ప్రాజెక్టు మనం తీసుకురావాలి అని కొంత ఇబ్బంది అయింది. ఈ మహానాడు అంటే ఒక అధికార పక్షంగా ఒక చోట, ప్రతిపక్షంగా ఒకలాగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితిలో అంతా సవ్యంగానే ఉంది అన్న కొంచెం ఇబ్బందులు ఏమీ లేదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న కమిట్మెంట్స్ మరి అధికారంలోకి వచ్చాం కాబట్టి ఫుల్ఫిల్ చేసి తెలంగాణకు సంబంధించి ప్రతిపక్షంగా మాట్లాడాల్సి వచ్చింది. మీ ఇబ్బంది ఏం లేదు. ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సి ప్రాజెక్టు కూడా మన విభజన చట్టానికి ఏదో అనుగుణంగాను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళాలి, 2 రాష్ట్రాలు కూడా అలాగే వెళ్ళడం వల్ల నీటి యుద్ధాలు కానీ నీటి గొడవలు కానీ లేకుండా ఉంటాయి. నీళ్ళు అన్నది కావాలి 2 రాష్ట్రాలకు కూడా. తెచ్చుకునే విధానంలో మనకు ఒక అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళాలని చెప్పి పార్టీ డిమాండ్. రైతులు భూములు తగలబెట్టిన కేసు ఇంతవరకు పరిష్కారం చెప్పారు. 4వ సీటు పోటీ పెడుతున్నారు. మీరు పెట్టండి, మిగిలిన 3 సీట్లు కూడా వద్దని అనలేదు కదా. రెండోది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకోవచ్చు. పార్టీలో ఆ నాయకుడి మీద ప్రజాస్వామ్యం అంటే తప్పు. అది ఎమ్మెల్యేలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గౌరవం లేదు, ఒక అపాయింట్మెంట్ అడిగితే రంగారెడ్డి గారు మొత్తం మహానాడు ముగిసింది, తీర్మానాలు 2 రాష్ట్రాలకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎట్లా అనిపించింది ఈ మొత్తం మహానాడులో జరిగిన తీర్మానాలు, లేకపోతే ఇటు తెలంగాణ ప్రతిపక్షంగా చేసిన విమర్శలు, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండగా చేసిన కార్యక్రమాల గురించి చెప్పడం, మొత్తం సిపిఎం ఎట్లా చూస్తుంది? తెలుగుదేశం మహానాడు అలా సభలన్నీ కూడా కొత్తదనం ఏం లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా సమీకరించుకొని ప్రతినిధులుగా అక్కడ కూర్చోబెట్టి ప్రతిరోజు చెప్పేటువంటి రొటీన్గా ఏంటంటే మళ్ళీ తీర్మానాలు కొన్ని పెట్టడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళందరూ పొగడటం, తర్వాత ఆయన చేసినటువంటి ఇవన్నీ కూడా చెప్పడం అనేది సహజం. వల్ల కొత్తదనం కనిపించడం లేదు. 2050 వరకు అని చెప్పేది ఆయన ఆశ. అది ప్రజల ఆశలు మొత్తం ఎవరు నెరవేరుస్తారో వాళ్ళు ఉంటారు. అంతకుముందు కూడా నేను విజన్ 2020 నాకు ఎదురు లేదు, నాకు ప్రపంచం అంతా కూడా నన్ను గుర్తిస్తా ఉన్నారు, నేను చాలా గొప్ప నాయకుడిని అని చెప్పి ఆయనే చెప్పాడు. తర్వాత ఏంటంటే మరి ఎన్ని స్థానాలు పడిపోయిందో మనం చూడడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే ఇది మాటల్లో కాదు, ఆచరణలో చిత్తశుద్ధితోటి నిజాయితీగా తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్స్తే ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా మళ్ళీ మళ్ళీ గెలిపించడానికి అవకాశం ఉంటుంది. ఈయన చేసినటువంటి వాగ్దానాలు తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రజలకు ఎంతవరకు అమలు చేశారు? ఇలా నిరుద్యోగ సమస్య, తర్వాత రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా పేదవాళ్ళకు కట్టిస్తున్నటువంటి ఇండ్లు కానివ్వండి, అట్లాగనే ప్రాజెక్టులకు భూములు తీసుకుంటా ఉన్నారు నిర్వాసితులకు, వాళ్ళ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే ఊరికనే ఏంటంటే గాలిలో ఒకసారి అధికారంలోకి రాగానే ఇక మనం మొత్తం మనమే ఉంటాం, ఇంకెవరు లేరు,
మనమే శక్తివంతమైనటువంటి నాయకులం, మన పార్టీ గొప్పది, ఇంకా ఇతర పార్టీలు పనికిమాల పార్టీలు అంతా శక్తిహీనులు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే ఈ భ్రమలు తప్ప ఇంకోటి కాదు. ఏదున్నా ఒక పార్టీని నడిపిస్తున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ఆశలు ఉంటాయి. కానీ ఆ ఆశలు కాదు, ప్రజల ఆశలు మొత్తం నెరవేర్చేటువంటి పని ఆయన చేయగలుగుతాడా అంటే చేయలేడు. గతంలో కూడా అది రుజువైంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడినా లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహులు గారు ఏంటంటే రాజ్యసభ సీట్ ఏదో ఇస్తారని చెప్పి ఆశపడ్డట్టుంది. ఆ తర్వాత గవర్నర్ అని ఆయన ఏదో నిరాశగా వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కావాలంటే ఏదో రకమైనటువంటి సహకారం అందించాలి కదా. కానీ ఏమీ ఆయన ముఖ్యమంత్రి అవతల ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా కూడా ఆయన పార్టీ పరంగా చేయగలుగుతారు తప్ప ప్రభుత్వ పరంగా అయితే చేయలేడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గాని అక్కడ గాని కొంచెం వాళ్ళు ఎక్కువ ఆశలు, ఎక్కువ మాటలు, తర్వాత మిషన్ 99 పేరుతో ముందుకెళ్తాం పాదయాత్ర గురించి కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. మిషన్ 99 చెప్పి ఇప్పుడు ఉన్నోళ్ళందరినీ కాపాడుకోలేకపోయారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ లో చేరారు, ఇంకా చేరతారనేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తా ఉన్నది. కాకుంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు వీళ్ళు వాడటం అనేది జరుగుతా ఉంది. అందుకని ఏంటంటే లక్ష్యం ఉంటే తప్పు ఏం లేదు. దానికి వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కార్యక్రమాలను బట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళ మనుగడ అనేది ఉంటుంది తప్ప వాళ్ళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా మా నీళ్ళన్నీ కూడా దోచుకుంటున్నారని, తర్వాత ఏంటంటే ఇంకేదో వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంటుంది? కాబట్టి నీళ్ల విషయంలో గాని మరొక విషయంలో గాని తెలంగాణ విషయంలో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఇబ్బంది అయిందా అని చెప్తే ఏం ఇబ్బంది ఏం లేదు, అంత ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు మాట్లాడిన కొద్దీ దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గానీ ఇతర పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి అట్లా మాట్లాడినప్పుడు ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు దాన్ని ఖండిస్తారా? ఖండించాలి కదా. దిలీప్ గారు ఎట్లా అనిపించింది మొత్తం మహానాడు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెట్టుకునేది ఒక ఇంటర్నల్ పార్టీ అఫేర్, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది అది. అందులో వాళ్ళ తీర్మానాలు చేసుకుంటారు. కార్యకర్తలను ఇన్స్పైర్ చేయడానికి 2050 దాకా ఉంటాం, 2100 దాకా ఉంటాం అంటాడు ఆయన. పబ్లిక్ మీటింగ్లో లేదా గవర్నమెంట్ మీటింగ్లో చెప్తున్నాడా? అది ఎట్లా తప్పడతాం మనం? హీ హాస్ టు ఇన్స్పైర్ హిజ్ ఓన్ పీపుల్ కదా. సో ఆ లక్ష్యంతో ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. మనం దాని నుంచి పెద్దగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి కదా. అటు వాడు చేసిన, మేము పెట్టుకుని బీజేపీ వాళ్ళను మా అధ్యక్షుడు చేసిన పార్టీ మీటింగ్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఎమ్మెల్యేలు కొనేస్తారండి. ఎమ్మెల్యే కూడా అక్కడ ఎజెండా కాదు కదా, అది అసందర్భం. అది ఏమంటానంటే అక్కడ ముఖ్యమంత్రి చేసినా ఇక్కడ ముఖ్యమంత్రి చేసినా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ తీసుకోవడం నేనేం హర్షించాను లేదా నేనేం కరెక్ట్ అది వేరు. బట్ నిన్న ఆయన తను ఏం చేశాడు, తనకున్న ఇబ్బందులు ఏంటి, రాబోయే రోజుల్లో తన విజన్ ఏంటి, ఇవి చెప్పాడు ఆయన. అందులో తప్పేముంది? అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ వచ్చేటప్పుడు కూడా అన్ని పార్టీలు మరి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఇవ్వమని ఇక్కడ వాళ్ళు వద్దని ఎంత కూడా అయింది. సో సిమిలర్ గా ఒక పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు సహజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో ఇక్కడ ఉన్న అజెండా వేరుంటుంది, అక్కడ ఉన్న అజెండా వేరుంటుంది. సో అది మనం అంటే ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు లేకపోతే అవినీతికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు లేకపోతే అసలు పార్టీ కనుమరుగైపోతుంది ఇట్లాంటివి చెప్పడం కూడా రాజకీయాల్లో భాగంగా మాత్రమే. మన 2019 వరకే ఉంటాం, ఆ తర్వాత మన అధికారంలోకి రాము, అది ప్రతిపక్షం వాడు వస్తాడని చెప్తారా? అధికారంలో ఉన్నవాడు ఏం చెప్తారండి? కాబట్టి నేను ఏమంటానంటే ఆయన తీసుకున్న లైన్లో నేనైతే తప్పుపడ్డాను. డెఫినెట్గా ఆయన కార్యకర్తలు ఇన్స్పైర్ చేయాల్సిందే. అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలు కూడా ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఆ విషయం కూడా చెప్పారు. అంటే కేంద్రంతో గతంలో కూడా ఎప్పుడు రాజీ పడలేదు, ఇప్పుడు కూడా మిత్రపక్షం మాత్రం రాజీ పడే పరిస్థితి ఉండదు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది. ఇప్పుడు ఈవెన్ ఎంత మేము రెండు రాష్ట్రాలకు ఇస్తున్నామని మేము చెప్తున్నాం, నిజం కూడా ఇస్తున్నాం రకరకాల స్కీముల ద్వారా. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకృతి ఇక్కడ పెట్టి ఎంటైర్ ఫండింగ్ మీరే ఇవ్వండి అడుగుతున్నాను. ఆ స్కీమ్ పెట్టినప్పుడు మన పెట్టాలా అవుతారు, అది వేరే విషయం. ప్రధాని మెచ్చుకున్నారా రెండు స్కీమ్స్? నేను అదే చెప్తున్నా. ఆ పెట్టిన రోజు మా మెచ్చుకున్నాడు ఆయన. ఆల్రెడీ హరీష్ ప్రకటించాడు ఈ రెండు స్కీమ్లో 60% కేంద్రం నవార్డు ద్వారా మనకు అజురెన్స్ వచ్చింది అని. ఇట్స్ గుడ్ సైన్ కదా. అదేవిధంగా అమరావతి కూడా క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు ఇస్తామనేది విభజన చట్టంలో ఉంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫండింగ్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఇస్
సెంట్రల్ అజూరెన్స్ Yes. బిల్లు ద్వారా వచ్చేవని ఖచ్చితంగా ఎవరున్నా అధికారులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న నెసిటీ చాలా త్వరగా ఇవ్వాలటువంటిది ఒక డిమాండ్ ఉంది అక్కడ. Yes. దాన్ని మీట్ గా అనుగుణంగా రిలీజియస్ లేకపోతే ఆస్పిరేషన్స్ కి అనుగుణంగా రిలీజియస్ మరి లేకపోతే ఆ స్పీడ్ ఇక్కడ స్పీడ్ ఉందండి. ఆ స్పీడ్ కి అనుగుణంగా వాళ్ళు సహజంగా బాధపడుతున్నారు. చిన్న బ్రేక్ తర్వాత నేను అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరి ఆ స్పీడ్ అందుకుంటారా ఉరకలెత్తిస్తా ఉంటారు కదా.